అందరూ కూడా ప్రతి అడుగడికి నాకు దగ్గర నడిపించారండి. మాట్లాడతాను. నాకున్న హుషారు, ఈ ఇచ్చిన మందులు, ఈ స్టెబిలైజరు, ఈ పవర్ నాకు అలా ఉందండి. ఫస్ట్ని అపోలో హాస్పిటల్లో 2011లో యాంజియోగ్రామ్స్ చేస్తే మీరు వాల్స్ కొద్దిగా మూతపడుతున్నాయండి, అందుకే మీరు వెంటనే చేయించుకోవాలండి గుండు గురించి అన్నారండి. అలాగే మాజీ సర్పంచ్ ఉడ్డి వీరభద్రరావు గారితో మా బామ్మద్ది అండి ఆయన కలుసుకుని మాట్లాడి, బాగా ఇలాగ అంటున్నారు ఏంటంటే, వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చారా, హైదరాబాద్లో నిమ్స్ అనే హాస్పిటల్లో మన కాకినాడ ఏరియా సంబంధించిన వారు శాస్త్రి దగ్గరనే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఆయనకి నాకు కొంచెం స్నేహం ఉంది. ఆ స్నేహ బంధం మీద నేను ఈజీగా మాట్లాడతాను. మన సమస్యలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్దాం. అయితే సామర్లకోట కాకినాడలో తీసిన యాంజియోగ్రామ్ పట్టుకుని మేము 2011 అక్కడికి వెళ్ళామండి. నాకు ఇబ్బంది ఉండి వెళ్ళలేదండి. నేను హ్యాపీగా తెలుసున్నప్పుడే ముందు జాగ్రత్తగా నేను చేయించుకుంటే బాగుంటుందని మా బావగారు గట్టిగా పట్టేటి తీసుకెళ్ళారండి. అలాగే చేయించుకుంటే నాకేం ఇబ్బంది లేదు. అప్పుడు కూడా అలాగే ఉన్నానండి. నా వయసు ఇంచుమించు 73 రామారామ అడ్యూటీలో ఉంటుందండి. నేను సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టినానండి. మేము సామాన్యులండి. అయితే మా అబ్బాయి చదువుకుని నేవీలో 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్దే మళ్ళీ జాబ్ వస్తే మళ్ళీ దానికి ఈఎస్ఐ సూపరింటెండెంట్ కింద వెళ్ళాడండి. ఉద్యోగరే అబ్బాయి నాకు కాస్త నడుస్తుంటే వాకింగ్ చేసేటప్పుడు కొంచెం చెమటలో కొద్దిగా ఆవేశం ఉన్నదే నాకు అన్నాను. వెంటనే మహేష్ గారు అనే డాక్టర్ కార్డియాలజిస్ట్ అక్కడ కళ్యాణి హాస్పిటల్లో ఉన్నారండి. అయితే ఆయన దీనికి ఇది పెద్ద ప్రాబ్లం కాదయా, దీనికి ఏం చేద్దాం అంటే ఓ స్టంట్ వేద్దాం అని ఆయన గారు ప్రొసీడ్ చేస్తే ఒక రోజు ముందు జాయిన్ అవ్వండి, ఆ వేళ చేసి మన్నాడు పొద్దునే పంపిస్తాను అని ఆయన మా అబ్బాయికి చెప్పాడండి. ఓకే సార్ నేనన్నా, నాకేం ఇబ్బంది లేదండి, పెద్ద మీరు ఏం చేసినా నాకేం ఇబ్బంది, నా ఆరోగ్యం బాగోలేదు కదా అని నేను చెప్పానండి. అలాగే ఓకే చేసి ఇండస్ట్రీలో తీసుకెళ్ళి ఇంకా నలుగురికో ముగ్గురికో ఆ స్టంట్ వేసారండి. ఇప్పుడు 2000